ప్రసాద్ గారు, మనం చూస్తే మనం పలు సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎలాంటి తప్పులు చేస్తోందో, ఏ విధంగా అది బూమరాంగ్ అవుతుందో, ఏ విధంగా సెల్ఫ్ గోల్ అవుతుందో మనం పలు సందర్భాల్లో పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. మరొకసారి అలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్తో మనం మొదలు పెడదాం. కాంగ్రెస్ పార్టీ నిన్న 16th అనుకుంటా, 16th ఛత్తీస్గఢ్లో పెద్ద అటాక్ జరిగింది. 29 మంది నక్సలైట్స్ చనిపోయారు. ఈ సంఘటనని ఉటంకిస్తూ, ఈ సంఘటనని బేస్ చేసుకొని అక్కడ భూపేష్ బఘేల్ కూడా ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మాజీ సీఎం అతను కొట్టిపారేయడం. రెండోది సుప్రియా శ్రీనాటే, ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఆ చనిపోయినటువంటి వారిని అమరవీరు షహీద్ అంటూ వాళ్ళని కీర్తించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే నక్సలిజం అంతమైపోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదా? ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతోంది? గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐడియాలజీ చూసుకుంటే, వాళ్ళు ఇప్పటి నుంచే ఇది వరకు నుంచి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఐడియాలజీని లెఫ్టిస్ట్లకి అవుట్ సోర్సింగ్ చేసేసారు. సో అందు గురించి మనం వీళ్ళు సపోర్ట్ చేస్తున్నవన్నీ ఎలా ఉండేవంటే టుక్డే గ్యాంగ్ అని, లేకపోతే ఇలాంటి వాళ్ళనే సపోర్ట్, అంటే మనకేంటంటే ఆందోళన పేరుతో ఎవరైతే ఈ లెఫ్టిస్టులు అందరూ వచ్చేసారో అవన్నీ చేశారు. ఆందోళన జీవి అని పేరు పెట్టారు వారికి, అటువంటి వాళ్ళకి. సో అటువంటి వాళ్ళందరూ మన కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అందు గురించి మీరు ఇప్పుడు వీళ్ళ ఆలోచన ధోరణి ఇదేం కొత్తదేం కాదండి. మీరు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మాకు ప్రూఫ్స్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసి అటాక్ చేసి మనకి యాంటీ నేషనల్ గా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హతమార్చి వాళ్ళని పక్క జరిపేయడంతో అంత కష్టపడి ప్రాణాలని రిస్క్ చేసుకుని వెళ్ళొచ్చిన వాళ్ళు చేసుకుని వస్తే వాళ్ళని పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మీరు ప్రూఫ్స్ ఇవ్వండి, మీరు ఫేక్, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారు అనమాట. అలాగే మనకి ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా వీళ్ళు ఇంకా వాళ్ళకి సపోర్ట్ గా లేకపోతే సపరేటిస్ట్ సపోర్ట్ గా ఉన్నారే కాబట్టి వీళ్ళ ఈ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. భూపేష్ బఘేల్ యాక్చువల్లీ ఆయన కంటే ముందు మొత్తం మిగతా లీడర్షిప్ ని మొత్తం వాళ్ళు కాంగ్రెస్ లో ఈ నక్సలిజం కి వాళ్ళు సుక్మా జిల్లాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోల్పోయారు అనమాట ఈ బాంబ్ బ్లాస్ట్ లో వాటితో. అటువంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? నక్సలైట్లను సపోర్ట్ చేయడం ద్వారా, నక్సలైట్లను అమరవీరులు అని పొగడడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అంటే వీళ్ళ మెసేజ్ వెరీ క్లియర్ అండి. వీళ్ళ మెసేజ్ ఏంటంటే ఎవరైతే రాడికల్స్ ఉంటారో వాళ్ళది లెఫ్ట్ సింపథైజర్స్, వాళ్ళతో పాటు కొంచెము ఇస్లామిక్ రాడికలైజేషన్ అయిన వాళ్ళని వీళ్ళ సపోర్ట్ రెండు కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి మనకి హిందూయిజం ఏంటంటే దాది మొత్తము డివైడ్ చేయడానికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని అలా చెప్పడము, ఈ ఓట్లనేమో వాళ్ళ వైపు కన్సాలిడేట్ చేయడము వీళ్ళ వీళ్ళ ఇదనమాట వీళ్ళ స్ట్రాటజీ. సో మీరు అంత ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు కూడా అన్నారు ఉసామా బిన్ లాడెన్ జీ అని అన్నారు. సో అందు గురించి వీళ్ళ ఆలోచన ధోరణి ఇది కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉంటూ వస్తుంది. సో అది కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కూడా. సో అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పతనానికే తీసుకెళ్తుంది కానీ వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. సో అందు గురించి దీంట్లో మనం కొత్తగా వీళ్ళ ఎలక్షన్ టైంలో వీళ్ళు ఆలోచిస్తున్న ధోరణిలో ఏం మార్పులు ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు, ఇంకా అలాగే విరుచుకుపడుతున్నారు అనమాట. సో అది వెలుగు కూడా ఏం లేదండి. ఇప్పుడు వెలుగు కూడా ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడ వెలిగిపోతుంది అనడానికి కూడా ఎక్కడ ఏం లేదు. అసలు వీళ్ళ నెంబర్ ఎంత తక్కువకి కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఇన్ని స్థానాల్లో మేము కాన్ఫిడెంట్గా గెలుస్తామని చెప్పలేకపోతున్నారు కదా. అదే కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ గెలిచిన తర్వాత ఇంకేదో సాధించేస్తాము, అవి చేసేస్తాం, ఇవి చేస్తాం అనే ధోరణిలో ఉన్నారు. కానీ
యాక్చువల్లీ ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఒక 10-15 ముఖ్య కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ పాతాళంలో వెళ్ళిపోవడానికి కారణాలు మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి ఓపెనింగ్ రిమార్క్స్ అండి. ఓకే ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.